అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. అవినీతి వైసీపీ ప్రభుత్వం ఇంటికెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. అధికారం ఉందని విర్రవీగిన ఘనత జగన్ కే దక్కింది అన్నారు. ఇక 2047లో వికసిత్ భారత్ మోదీ లక్ష్యమైతే వికసిత్ ఆంధ్రప్రదేశ్ తన లక్ష్యమని చంద్రబాబు ఉద్ఘాటించారు. అనకాపల్లిలోని రాజుపాలెంలో ఆయన ప్రసంగించారు. కూటమి మేనిఫెస్టో ముందు వైసీపీ మేనిఫెస్టో వెలవెలబోయింది అన్నారు. ఇక 25 లోక్సభ స్థానాల్లోనూ 160 శాసనసభ సీట్లలో కూటమిదే విజయమన్నారు. పోలవరం పూర్తి చేసేందుకు, అమరావతి నిర్మాణం కోసం తెలుగు భాషను కాపాడేందుకే 3 పార్టీల కలయిక అని వివరించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదే అన్నారు. ప్రజల భూముల పత్రాలపై జగన్ ఫోటో ఎందుకు అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఎంత డబ్బు ఖర్చు పెట్టినా జగన్ ఓడిపోవడం ఖాయమని అన్నారు. మోదీ గ్యారంటీలు, కూటమి మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అని పిలుపునిచ్చారు. కేంద్రం సాయంతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వైసీపీ ఉత్తరాంధ్ర ద్రోహి అని చంద్రబాబు పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం టీడీపీ హయాంలో 2500 కోట్లు ఖర్చు పెడితే జగన్ ప్రభుత్వం కేవలం 500 కోట్లు మాత్రమే ఇచ్చింది అని తెలియజేశారు. టీడీపీ అధికారంలో ఉంటే ఇప్పటికే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం ప్రాజెక్టులు పూర్తయి ఉండేవి అని చంద్రబాబు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుని ఇక్కడి ప్రజలకు ద్రోహం చేసిన వ్యక్తి జగన్ అని అభివర్ణించారు. తాము అధికారంలోకి రాగానే ఇప్పుడున్న 3000 పింఛన్ 4000కు పెంచి తక్షణమే దాన్ని అమలు చేస్తామని తెలియజేశారు. లబ్దిదారులకు ఇంటి వద్దే పింఛన్ అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలి సంతకం మెగా డీఎస్సీపైనేనని తెలియజేశారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దుపై 2వ సంతకం ఉంటుంది అన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు 3000 ఆర్థిక సాయాన్ని అందజేస్తాము అని చంద్రబాబు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సర్కార్ను ఆయన ఉతికి ఆరేశారు. వైసీపీది అవినీతి మంత్రమైతే ఎన్డీఏది అభివృద్ది మంత్రము అని పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా రాజుపల్లిలో ఆయన ప్రసంగించారు. ఏపీలో శాండ్, ల్యాండ్, మద్యం మాఫియా పాలన సాగుతోంది అని ధ్వజమెత్తారు. ఈ దోపిడీ నుంచి విముక్తి కల్పించేందుకు ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది అన్నారు. అనకాపల్లి నుంచి అనంతపురం వరకు 6 లేన్ల జాతీయ రహదారిని నిర్మించామని మోదీ చెప్పారు. రాయ్పూర్ నుంచి విశాఖపట్నం వరకు ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణంలో ఉంది అన్నారు. కోల్కతా నుంచి చెన్నై ఎక్స్ప్రెస్ హైవే ఈ ప్రాంతం మీదుగా వెళ్తోంది అని చెప్పారు. 2014 వరకు 4000 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే ప్రస్తుతం 8000 కిలోమీటర్లకు చేరాయి అని వివరించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలోని యువత కోసం పనిచేస్తుంది అని తెలియజేశారు. ట్రిపుల్ ఐటీ, ఐసర్, ఐఐఎం లాంటి జాతీయ విద్యా సంస్థలు ప్రారంభించామని మోదీ తెలియజేశారు. పూడిమడకలో గ్రీన్ ఎనర్జీ పార్కు ప్రతిపాదించామని అన్నారు. ఇక నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కుకు 1000 కోట్ల సాయం అందించామని మోదీ వివరించారు. అభివృద్ది కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆటంకాలు కల్పిస్తోంది అని ధ్వజమెత్తారు. ఇక విశాఖ రైల్వే జోన్ మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించలేదు అన్నారు. ఏపీ కోసం కేంద్ర అనేక కార్యక్రమాలు చేపట్టింది అని తెలియజేశారు. పేదల కోసం 21 లక్షల పీఎంఏవై గృహాలు మంజూరు చేస్తే వాటిలో సగం కూడా మంజూరు చేయలేదు అన్నారు. ఇక ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం ప్రాజెక్టులను జగన్ పూర్తి చేయలేకపోయారని జగన్ ధ్వజమెత్తారు. ఏపీలో కాంగ్రెస్ పోయి వైసీపీ వచ్చిన మార్పు రాలేదు అని అన్నారు. ఇక 2 అవినీతి పార్టీలేనని పేర్కొన్నారు. పక్కనే ఉన్న కర్ణాటకలో ట్యాంకర్ మాఫియా, భూమాఫియాతో ప్రభుత్వం నడుపుతున్నారు అని ధ్వజమెత్తారు. ఇక ఏపీలో శాండ్, ల్యాండ్, మద్యం మాఫియాతో పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ దోపిడీ నుంచి ఆంధ్రప్రదేశ్ ను విముక్తి చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నుకోవాలి అని మోదీ పిలుపునిచ్చారు. ఏపీలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దేవాలయాలను పరిరక్షిస్తాము అని మోదీ భరోసా ఇచ్చారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోసానికి షర్టు, ప్యాంటు వేస్తే అచ్చం సీఎం జగన్ లా ఉంటారు అని తెలియజేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ ను తిరిగి ప్రధాని మోదీ సహకారంతో అభివృద్ది పథకంలో తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం సమీపంలో వేమగిరిలో లోకేష్ ప్రసంగించారు. రాజమహేంద్రవరం పేరులోనే రాజసం ఉంది అని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రఖ్యాతి చెందిన ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజాను ప్రధాని రుచి చూడాలి అని కోరారు. ఇక పేద కుటుంబం నుంచి వచ్చిన మోదీ దేశాన్ని అన్ని రంగాల్లో పరుగులు పెట్టిస్తున్నారు అని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి పథకాలతో దేశాన్ని పరుగులు తీస్తున్నారు అని వివరించారు. ఇక రాష్ట్రంలో చంద్రబాబు సైతం తన కృషితో లోటు బడ్జెట్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ప్రగతి పథంలో పయనించేలా చేశారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అమరావతిని రాష్ట్ర ప్రజల కోసం వేగంగా పూర్తి చేసేందుకు నడుం బిగించారు అని తెలిపారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని ధ్వజమెత్తారు. వైసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి వచ్చాక తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మారిపోయారని ఆమె ధ్వజమెత్తారు. అక్రమాస్తుల కేసుల నుంచి బయటపడేందుకు ఆయన ఆదేశాలతోనే తన తండ్రి పేరును ఛార్జ్షీట్లో చేర్పించారని మండిపడ్డారు. ఇక కడపలో పోటీ చేయడం తనకు విస్మయం కలిగిస్తోంది అని చెప్పారు. అవినాష్ రెడ్డికి వైసీపీ టికెట్ ఇవ్వకుండా ఉంటే పోటీ చేసేదాన్ని కాదని షర్మిల తేల్చి చెప్పారు. ఇక తన చిన్నాన్న హత్య కేసులో అవినాష్ నిందితుడని షర్మిల పేర్కొన్నారు. అవినీతికి పాల్పడ్డారు అంటూ సీబీఐ ఛార్జ్షీట్లో తన తండ్రి పేరును ఎందుకు చేర్చారు అని సోనియాను నిలదీశారని చెప్పారు.
ఇక రాజశేఖర్ రెడ్డి పేరును ఛార్జ్షీట్లో చేర్చేందుకు ఓ న్యాయవాది 3 కోట్ల చుట్టూ తిరిగారు అన్న విషయం ఒక కీలక నేత ద్వారా బయటపడింది అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను జగన్ పక్కన పెట్టేశారని షర్మిల ధ్వజమెత్తారు. తండ్రిని కోల్పోయిన సునీతకు న్యాయం చేయలేదు అని మండిపడ్డారు. ఈ హత్య కేసులో అన్ని వేళ్లు అవినాష్ రెడ్డి వైపు చూపిస్తున్నా జగన్ స్పందించకపోవడం అన్యాయమని అన్నారు. న్యాయం కోసం సునీతకు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నారు. వివేక హత్య కేసుపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని తన అన్నకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది అన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలన్నీ వినిపించేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు షర్మిల తెలియజేశారు. ఎన్నికల సంఘం దూకుడు పెంచింది. ఎన్నికల ప్రచారంలో హుందాగా గౌరవంగా ప్రవర్తించాలని హితవు పలికింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించొద్దు అని ఏపీ నేతలను హెచ్చరించింది. ఇక మేమంతా సిద్ధం సభలో చంద్రబాబు పవన్ ను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. గతంలో జగన్ కు నోటీసు ఇచ్చినప్పటికీ ఆయన ఇచ్చిన జవాబుపై ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. సీఎం హోదాలో బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం సరికాదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేయరాదు అని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించొద్దు అని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబును కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఎన్నికల ప్రచార సభలో వారు చేసిన పలు వ్యాఖ్యలను తప్పుపట్టింది. ఇదివరకే ఇచ్చిన నోటీసులకు పంపిన వివరణను పరిశీలించిన అనంతరం ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ స్పష్టం చేశారు. జగన్, చంద్రబాబు ఆయా ప్రసంగాల్లో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ప్రస్తావించారు. సంయమనం పాటించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా 1992 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను ఎన్నికల సంఘం నియమించింది. తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా సీఎస్ జవహర్ రెడ్డికి సమాచారం అందింది. తాజాగా ఆయన డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. నూతన డీజీపీ పోస్టులు నియమించేందుకు 3 పేర్లతో కూడిన ప్యానెల్ ను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపింది. సీనియారిటీ జాబితాలో ఉన్న ఐపీఎస్ అధికారులు ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా పేర్లను సిఫార్సు చేయగా హరీష్ కుమార్ గుప్తాను ఈసీ ఎంపిక చేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో గందరగోళం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా చిలుకూరుపేట నియోజకవర్గంలో ఈ పరిస్థితి తలెత్తింది. అధికారుల తప్పిదం కారణంగా 1219 మంది ఉద్యోగుల ఓట్లు ప్రశ్నార్థకంగా మారాయి. నియోజకవర్గానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను నాదెండ్ల మండలం గణపవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఇక ఎన్నికల విధుల్లో పాల్గొనే పీఓ, ఏపీఓ, ఓపీఓలకు పోస్టల్ బ్యాలెట్ నమోదుకు అవకాశం కల్పించారు. 1219 మంది ఓటు వేసేందుకు బారులు తీరారు. ఇక ఓటింగ్ పూర్తయిన తర్వాత అధికారులు పొరపాటును గుర్తించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటు బదులు ఈవీఎంలో పెట్టే బ్యాలెట్ ను ఉద్యోగులకు అందజేశారు. ఇక వారు దానిపైనే ఓటు వేశారు. ఓటింగ్ పూర్తయిన తర్వాత పొరపాటును గుర్తించిన అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు కలెక్టర్ నివేదిక ఇచ్చారు. టీడీపీ నేతలు వర్ల రామయ్య, మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు. 1219 మంది ఉద్యోగులు ఓటు హక్కు కోల్పోకుండా చూడాలి అని కోరారు. రీపోలింగ్ నిర్వహించాలని, పొరపాటును చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రశ్నలు వేశారు. గతంలో మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ బలహీన వర్గాల కోసం ఏమైనా చేశారా అని నిలదీశారు. మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డికి మద్దతుగా రేవంత్ ప్రసంగించారు. పంపకాల్లో కేసీఆర్ తో కూడా తేడా వచ్చి రాజేందర్ బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు అని విమర్శించారు. అంతే తప్ప ప్రజల కోసం కాదు అని వివరించారు. ఇక ఉప్పల్లో నిలిచిపోయిన ఫ్లైఓవర్ పనుల గురించి కేంద్రాన్ని ఎప్పుడైనా ఈటెల అడిగారా అని నిలదీశారు. కరోనా సమయంలో సీఎస్ఆర్ నిధులు దోచుకు తింటుంటే నోరెత్తలేదు అన్నారు. ఇక లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీలోనే లేదు అని రేవంత్ వ్యాఖ్యానించారు. ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికే 35 కోట్ల మంది మహిళలు ప్రయాణించినట్లు చెప్పారు. 40 లక్షల కుటుంబాలు 500కే సిలిండర్ తీసుకుంటున్నాయని తెలియజేశారు. ఇక దాదాపు 50 లక్షల కుటుంబాలు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు పొందుతున్నట్లు రేవంత్ వివరించారు. ఇక కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహం ఈ నెల 13 వరకు ఇలాగే కొనసాగాలి అని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆసక్తికరమైన ప్రశ్నలు వేశారు. మోదీ పాలనలో తెలంగాణకు ఏదైనా మేలు జరిగిందా అని నిలదీశారు. 10 ఏళ్ల కాలంలో మోదీ 150 నినాదాలు చెప్పారు అని, అందులో ఒక్కటైనా నిజమైందా అని ప్రశ్నించారు. నిజామాబాద్ లో కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేశారు. నిజామాబాద్ పాత కలెక్టరేట్ నుంచి నెహ్రూ చౌక్ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. రైతుల ఆదాయం రెట్టింపు కాకపోగా సాగు ఖర్చులు డబుల్ అయ్యాయని ఎద్దేవి చేశారు. ఇక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కూడా ఎన్నో హామీలు ఇచ్చిందని, వాటి అమలు చేయకుండా తాత్సారం చేస్తుంది అని ఆరోపించారు. ఎన్నికలకు ముందు వరి పంటకు బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ ఇచ్చిందా అని ప్రశ్నించారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కు నిధులు ఎందుకు ఇవ్వలేదు అని నిలదీశారు. తాను బస్సెక్కి పిడికిలి బిగించగానే మళ్లీ రైతు బంధు పడుతోంది అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ గళం అలాగే బలం బీఆర్ఎస్ మాత్రమేనని తెలియజేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలి అంటే తాజా ఎన్నికల్లో తమ పార్టీ గెలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 2 లక్షల రుణమాఫీ చేసేంత వరకు పోరాడతానని అన్నారు. పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు ఇచ్చే స్కాలర్షిప్లను సైతం కాంగ్రెస్ పక్కన పెట్టింది అన్నారు. తెలంగాణలో మళ్లీ చేనేత కార్మికుల ఆత్మహత్యలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలన్నీ తరలిపోయే పరిస్థితి ఏర్పడింది అన్నారు.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం పేదల రక్తం పీల్చి కోట్లు వసూలు చేసిందే అని విమర్శించారు. సిరిసిల్లలో ఆయన మాట్లాడారు. పెట్రోల్ డీజిల్ పై పన్నుల రూపంలో గత 10 ఏళ్లలో 30 లక్షల కోట్లు వసూలు చేశారని తెలియజేశారు. అదానీ అంబానీలకు 14.5 లక్షల కోట్లు రుణమాఫీ చేశారని ఆరోపించారు. తాను చెప్పింది తప్పని బీజేపీ నేతలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను 10 నుంచి 12 సీట్లు గెలిపిస్తే 6 నెలల్లో కేసీఆర్ రాష్ట్రాన్ని శాసించే స్థితికి మళ్లీ చేరుకుంటారు అని చెప్పారు. మోదీ సెస్ల రూపంలో కొత్త పన్నులు వసూలు చేశారు అని కేటీఆర్ మండిపడ్డారు. పెట్రోల్ డీజిల్ పై పన్నులు వేస్తే హైవేలపై టోల్ ఛార్జీలు ఎందుకు అని నిలదీశారు. ఈ ప్రశ్నలకు బీజేపీ వద్ద జవాబు లేదని కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్లీ చుక్కెదురైంది. బెయిల్ ఇచ్చేందుకు రౌస్ ఎవెన్యూ కోర్టు నిరాకరించింది. మద్యం కేసులో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తిహార్ జైల్లోనే ఉన్నారు. ఈడీ, సిబిఐ కేసుల్లో వేర్వేరుగా ఆమె బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారంలో పాల్గొనాల్సి ఉన్నందున బెయిల్ మంజూరు చేయాలని ఆమె కోరారు. మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్ కు అర్హత ఉంది అన్నారు. ఇక దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా కవిత పిటిషన్లను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల విచారణ సందర్భంగా కవితతో పాటు ఈడీ, సిబిఐ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కవితను అరెస్ట్ చేశారని ఆమె తరపు న్యాయవాది వాదించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆప్ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చుట్టూ మరో ఉచ్చు బిగుస్తోంది. ఖలిస్తానీ అనుకూల గ్రూపుల నుంచి నిధులు స్వీకరించారు అనే అభియోగాలు ఆయన చుట్టుముడుతున్నాయి. కేజ్రీవాల్ ఈసారి ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై మరో దర్యాప్తు మొదలయ్యే అవకాశం ఉంది. ఖలిస్తానీ అనుకూల గ్రూపు 6 వర్స్ జస్టిస్ నుంచి ఆప్ నిధులు స్వీకరించినట్లు వచ్చిన ఆరోపణలపై లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా స్పందించారు. ఈ అంశంపై ఎన్ఐఏతో విచారణ జరిపించాలని ఆయన సిఫార్సు చేశారు. ఈ ఆరోపణలను ఆప్ తోసిపుచ్చింది. కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా మరో కుట్రకు తెరలేపారు అని అభివర్ణించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ నెంబర్ 1 అవుతుందని తెలిపారు. ఫార్మా, పెట్రోకెమికల్స్ రంగాల్లో దేశం 2వ స్థానంలో నిలిచింది అన్నారు. పెద్దపల్లిలో ఆయన మాట్లాడారు. గతంలో మొబైళ్లు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్లమని గుర్తు చేశారు. ప్రస్తుతం మేడ్ ఇన్ ఇండియా ఫోన్లు వాడుతున్నామని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ 5వ స్థానంలో ఉంది అని చెప్పారు. దేశంలో 56,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించినట్లు నడ్డా వివరించారు. ఇక 52,000 కిలోమీటర్ల దూరంలో రైల్వే విద్యుదీకరణ చేసినట్లు నడ్డా తెలియజేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో దళితులను దగా చేశాడు అని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. అలాంటి వ్యక్తిని మరోసారి గెలిపిస్తే దళితుల సంక్షేమానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురంలో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలనలో మాదిగలతో పాటు అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని వివరించారు. ఇక 4.5 ఏళ్ల జగన్ పాలనలో దళితులకు తీరని అన్యాయం జరిగింది అన్నారు. దళితుల సంక్షేమానికి కేటాయిస్తున్న సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించారని దుయ్యబట్టారు. కేసీ వర్గీకరణ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాదిగలకు న్యాయం చేసేందుకు పాటుపడ్డారని తెలియజేశారు. వర్గీకరణ అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు అని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడకపోవడం బాధాకరమని అన్నారు. ఎన్డీఏ కూటమి పార్టీలైన బీజేపీ, జనసేన, టీడీపీలకు మాదిగలు అండగా ఉండాలి అని సూచించారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు వారం రోజుల పాటు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు కష్టపడాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్థాయి మరిచి ప్రవర్తిస్తున్నారు అని దుయ్యబట్టారు. ఓట్ల కోసం కొత్త నాటకాన్ని ప్రారంభించారని ఆమె వ్యాఖ్యానించారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అరుణ మదనపడ్డారు. మహబూబ్ నగర్ లోని ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికల వేళ ప్రజలకిచ్చిన హామీలను సీఎం ఎక్కడ ప్రస్తావించడం లేదు అని విమర్శించారు. ఓట్ల కోసం మళ్లీ కొత్త మాటలతో ప్రజల వద్దకు వస్తున్నారు అని అరుణ ఆక్షేపించారు. రేవంత్ వచ్చినప్పుడల్లా తనను అవమానించేలా మాట్లాడుతున్నారని అరుణ ధ్వజమెత్తారు. తనను చూస్తే ఆయనకు ఎందుకు కడుపు మంట అని అరుణ నిలదీశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఆయన ఏం చేశారు, ఏం చేస్తారో చెప్పకుండా వ్యక్తిగత దూషణలకు పాల్పడడం అన్యాయమని అన్నారు. అధికారంతో విర్రవీగితే కేసీఆర్ కు పట్టిన గతి పడుతుంది అని అరుణ వ్యాఖ్యానించారు. ప్రజాసేవలో ఉన్న తన కుటుంబానికి 60 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది అన్నారు. తండ్రిని, సోదరుని కోల్పోయిన వెనక్కి తగ్గలేదు అన్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు అని తేల్చి చెప్పారు. ఇక బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతేనని వ్యాఖ్యానించారు. అబద్దాల పునాదులతో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ అబద్దాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ కార్ స్టీరింగ్ ఒకరు, టైర్లను మరొకరు ఓడదీసుకుని తలో దిక్కు వెతుకెళ్లారు అని ఆక్షేపించారు. ఇక ఆ కారు గ్యారేజీలు శాశ్వతంగా ఉంటుంది అని ఎద్దేవా చేశారు. బీజేపీకి బి టీమ్ గా బీఆర్ఎస్ పనిచేస్తుంది అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. గతంలో బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు అని, ఇక ఆ పార్టీ అడ్రస్ గల్లంతేనని వ్యాఖ్యానించారు. 6 గ్యారెంటీలతో పాటు రైతుల రుణమాఫీని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
ఏపీలో ఎన్నికల వేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకంపనలు సృష్టిస్తుంది. విపక్షాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్టులోని లోపాలను ఎత్తి చూపడంతో అధికార పక్షం ఉలిక్కిపడుతోంది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యాక్టుపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. తాను సైతం బాధితుడే అని విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో తాను ప్రత్యక్ష బాధితుడిని అని ఆయన వివరించారు. కృష్ణా జిల్లా విన్నకోటలో చనిపోయిన తన తల్లిదండ్రుల పట్టా భూములను మ్యూటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని ఆయన తెలియజేశారు. తహసీల్దార్ తన దరఖాస్తును తిరస్కరించారని వివరించారు. పోస్టు ద్వారా పంపిన పత్రాలను ఆర్టీఓ తెరవకుండా తిరిగి ఇచ్చేశారు అని రమేష్ తెలిపారు. చట్టం అమల్లోకి రాకముందే తన తల్లిదండ్రుల భూములపై తనకు హక్కులు నిరాకరించబడుతున్నాయి అని తెలిపారు. ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ కు సేవలు అందించిన తన పరిస్థితి ఎలా ఉంటే సామాన్య రైతుల దుస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం అని పివి రమేష్ పేర్కొన్నారు. జార్ఖండ్లోని ఓ ఇంట్లో నోట్ల కుట్టలుగా బయటపడ్డాయి. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో నోట్ల కట్టలు బయటపడడంతో ఎన్నికల అధికారులు ఈడీ వర్గాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అదంతా లెక్కలోకి రాని సొమ్ము అని వ్యాఖ్యానిస్తున్నాయి. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న సొమ్ము 20 కోట్లపైనే ఉంటుంది అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్గాలు వెల్లడించాయి. రాంచీలోని పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసిన మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర రామ్ను 2023లో అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా ఆయనకు చెందిన 10కి పైగా ప్రాంతాల్లో తాజాగా సోదాలు జరిగాయి. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంఘీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ కు సహాయకుని ఇంట్లో నోట్ల గుట్టలు దర్శనమిచ్చాయి. ఒక గదిలో కరెన్సీ కట్టలు పేర్చి ఉన్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై బీజేపీ స్పందించింది. జార్ఖండ్ లో అవినీతి ముగిసిపోలేదు అని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఆ వ్యక్తులు దీనిని ఉపయోగించుకోవాలి అనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరింది. ఏపీలో మరో ఐపీఎస్ అధికారిపై ఈసీ కొరడా జలిపించింది. మొన్న డీజీపీని బదిలీ చేయాలని ఉత్తర్వులు ఇచ్చిన 24 గంటల్లోపు మరో అధికారిపై బదిలీ వేటు వేసింది. అనంతపురం రేంజ్ డీఐజీ అమిరెడ్డిని బదిలీ చేయాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. పోలింగ్ పూర్తయ్యే వరకు ఎన్నికల విధులు అప్పగించొద్దు అని ఆదేశాలు జారీ చేసింది. తర్వాత స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించాలని సూచించింది. వైసీపీతో అంటకాగుతున్నట్లు కూటమి పార్టీ నేతలు ఆధారాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో వెంటనే డీఐజీ అమిరెడ్డిని బదిలీ చేయాలని ఈసీ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా 3 సభ్యులతో కూడిన ప్యానెల్ ను పంపాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇరాన్లో కాంట్రాక్టుపై పనిచేసేందుకు వెళ్లిన మత్స్యకారులు తీవ్ర వేధింపులకు గురయ్యారు. వేధింపుల నుంచి బయటపడడానికి పడవతో సహా పారిపోయి భారత్ కు చేరుకున్నారు. ప్రస్తుతం వారు కోస్ట్ గార్డ్ అదుపులో ఉన్నారు. 6 భారతీయులతో ప్రయాణిస్తున్న ఇరాన్ కు చెందిన చేపల వేట పడవను కోస్ట్ గార్డ్ అదుపులోకి తీసుకుంది. ఈ మత్స్యకారులు తమిళనాడుకు చెందిన కన్యాకుమారి ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా ఇరాన్ కు చెందిన సయ్యద్ సౌదీ అన్సారీ అనే వ్యక్తి వద్ద కాంట్రాక్టుపై పనిచేస్తున్నారు. యజమాని తమను దారుణంగా వేధించేవారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. కనీస జీవన అవసరాలను కూడా తీర్చడం లేదు అని వాపోయారు. ఓటములతో డీలా పడిన ముంబై జట్టు ఊరట చెందింది. హైదరాబాద్ తో జరిగిన పోరులో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముంబై జట్టుకు సొంత మైదానంలో ఊరట లభించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాదీ జట్టు నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ టాప్ స్కోరర్ గా నిలిచారు. చివర్లో కెప్టెన్ కమిన్స్ ధాటిగా ఆడారు. ఇక ముంబై బౌలర్లో పీయూష్ చావ్లా, హార్దిక్ తలో 3 వికెట్లు తీయగా ఇక కంబోజ్, బుమ్రా ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై సూర్యకుమార్ యాదవ్, అజయ్ శతకంతో విధ్వంసం సృష్టించారు. మరో ఆటగాడు తిలక్ వర్మ సూర్యకి సహకరించాడు. హైదరాబాద్ బౌలర్లో భువనేశ్వర్ కుమార్, జాన్సన్, కమిన్స్ తలో వికెట్ పడగొట్టారు. 174 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ముంబై ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. భువనేశ్వర్ వేసిన తొలి బంతికి ఇషాన్ 4 కొట్టగా రెండో బంతికి లెగ్ బైస్ 4 వెళ్లింది. రోహిత్ శర్మ 4 బాదడంతో తొలి ఓవర్లోని 13 పరుగులు వచ్చాయి. జాన్సన్ వేసిన రెండో ఓవర్లో ఇషాన్ మయాంక్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు. కమిన్స్ బౌలింగ్ లో రోహిత్ శర్మ క్లాసెన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాతి ఓవర్లో భువనేశ్వర్ కుమార్ నవంత్ ను డకౌట్ చేశారు. ఇక ఈ దశలో క్రీజ్ లోకి వచ్చిన తిలక్ వర్మతో కలిసి సూర్యకుమార్ యాదవ్ పెను విధ్వంసం సృష్టించాడు. 4లు 6ర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. కమిన్స్ వేసిన 6 ఓవర్లో తిలక్ వర్మ 2 4లు బాదగా అప్ స్టంప్ మీదుగా సూర్య భారీ 6 దంచాడు.